హలో అండి అందరికీ. సో ఈరోజు వచ్చేసి మా అమ్మాయికి పాపడ సెంటర్ పార్టీషన్ సెంటర్ది బాగుంటుందా సైడ్ది బాగుంటుందా ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు సెంటరే ఉండేది. అసలు తను ఒక్కజోడు వేసుకొని మొత్తం పాడు చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని చూస్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయికి ఏ పాపడ బాగుంటుందో చూద్దాం. మీరే కామెంట్ చేయండి ఏ పాపడ బాగుంటుందో మా అమ్మాయికి. ఇప్పుడు సెంటర్ తీస్తున్నాను. సో ఇదండి, ఇది సెంటర్ పాపడ. ఇదండి ఇది సెంటర్ పాపడ, రెగ్యులర్గా వేసుకున్నది. ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటుంది, మామూలు రెగ్యులర్ వేసుకుంటుంది. ఇప్పుడు సైడ్ తీద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఫస్ట్, లెఫ్ట్ రైట్. సో ఇదండి ఇది లెఫ్ట్ సైడ్ ఇది సైడ్ పార్టీషన్, లెఫ్ట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్. సో ఇదండి, ఇది లెఫ్ట్ సైడ్ తీసాను పాపడ. ఇది ఎలా ఉందో చెప్తాను. ఇది బాగుందా, సెంటర్ బాగుందా, సైడ్. ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ తీస్తాను. మా అమ్మాయి ఫేస్కి ఏం బాగుంటుందో కామెంట్ చేయండి. సెంటరా, సైడా, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, అసలు పాపడ లేక అంటే బాగుంటుందా చూద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ తీస్తాను. ఇప్పుడు ఇట్ సైడ్ చూద్దాం ఎట్లా తీస్తుంది మా అమ్మ. ఎంతసేపు వచ్చింది, ఎక్కువసేపు పెట్టాము. సో ఇది వచ్చేసి రైట్ సైడ్. ఇది రైట్ సైడ్ కదా, అది లెఫ్ట్ సైడ్. ఏది బాగుంది మా అమ్మాయికి? ఇది బాగుందా, ఇది ఇలా బాగుందా, ఇది ఈ పాపడ బాగుందా, సెంటర్ పాపడ బాగుందా, లెఫ్ట్ బాగుందా, రైట్ అన్న? నాకైతే లెఫ్ట్ సైడ్ బాగుంది కదా. నాకు రైట్ నచ్చింది. ఇక రైట్ నచ్చిందంట. రైట్ ఏంటంటే కొంచెం వచ్చింది సైడ్, అంటే తనకు ఒక బఫ్ లాగా వచ్చింది ఇక్కడ కదా. బఫ్ లాగా ఇట్లా వస్తుంది అనమాట మంచిగా. అక్కడికి ఇట్లా 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 గొడుగు వేసుకుంటుంటాను. ఇదండి అవునా, ఇట్లా పెట్టుకున్నా బాగుంటుంది. సో ఇలా జస్ట్ సింగిల్ పిన్ ఇట్లా పెట్టేసుకుంటే ఇది చూడండి సూపర్గా ఉంటుంది. బాగుంది కదా. లెఫ్ట్ సైడ్ బాగుందా, రైట్ సైడ్? మా అమ్మాయికి రైట్ సైడ్ బాగుంది. ఇప్పుడు పాపడ లేకుండా చూపిస్తాను. అయిపోయి ఇది పాపడ లేకుండా. పాపడ లేకుండా అమ్మాయికి జస్ట్ ఇలా ఎట్లుంది ఇప్పుడు. సో ఇదండి, ఇది సెంటర్. సెంటర్ అంటే ఏముండదు, జస్ట్ ఇలా అనుకొని తీసుకోవడమే. ఇక మామూలుగా ఇట్లా అన్నా కూడా ఇది సెంటర్ పాపడ వచ్చేది, ఎందుకంటే స్కూల్ టైంలో తను తీసి ఉంది కాబట్టి వచ్చేస్తుంది. మీరు ఇలా పైకి తీసారంటే ఏమవుతుందంటే ఫోరెడ్ ఎక్కువైపోద్ది. ఫోరెడ్ ఎక్కువైపోయి అసహ్యంగా కనపడుతుంది పిల్లలకి. అందుకనే మీరు ఏమంటే కొంచెం ఇలా కింది దూసుకోండి. కింది దూసుకుంటే బాగుంటుంది. మీకు చూపిస్తాను, ఎగ్జాంపుల్గా చూపిస్తాను. మీరు ఇలా దూసుకున్న దానికి, ఇవ్వండి ఇలా దూసుకున్న దానికి ఇలా మామూలుగా పాపడ తీసుకొని సైడ్ పాపడ, సెంటర్ పాపడ, ఏదో పాపడ తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి మొత్తం పట్టుకోమో ఒక దగ్గర ఏంటది హెయిర్ ఇవ్వండి ఇలా. ఇప్పుడు ఎలా ఉంది ఇట్లా అనమాట. అదే మీరు పైకి చూసారనుకో ఫోరెడ్ ఎక్కువ కనబడింది. బాగోదు. మా అమ్మాయికి అదే చెప్తాను. మా అమ్మాయికి 2 జడలు వేస్తానా. సో మీరు కూడా ఒకసారి మా అమ్మాయికి ఏ పాపడ బాగుందో కామెంట్ చేయండి. కొంచెం మంచిగా చేయండి, పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయకండి. ఓకే, ఓకేనా? బాయ్ బాయ్. సో హోప్ చెప్పు. సో హోప్ మీ అందరికీ మా అమ్మాయి పాపలు నచ్చితే అనుకుంటున్నా. నచ్చితే మీరు కూడా పాపడ్ ట్రై చేయండి. అంటే మా అమ్మాయి ఫేస్కి ఏ పాపడ్ సెట్ అవుద్దా అని నేను చూసుకున్నాను. నాకైతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు బాగున్నాయి.
సెంటర్ నచ్చలేదంట మా అమ్మకి. సెంటర్ నచ్చలేదు, రెండు బాగున్నాయి. అది నేను అనేది కొంచెం ఉంటుంది కదా మా అమ్మాయికి బోర్ కొడుతుందంట, అందుకనే నేను ఇది ట్రై చేశాను. థ్యాంక్ యూ. సో నాకు ఇదిగో మీకు చూపిస్తాను. ఈ హెయిర్ చూపించాలని మా అమ్మాయి గడికి ఇది చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగో తనకి ఇంత జుట్టు ఉందని చూపించడానికి గడికి ఇట్లా 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 అంటాను. అట్లేమని ఎక్కడికి కావాలా? ఎవ్వరికి అవసరం లేదు, మా నాన్న అడిగాడు కూడా. ఓకే అండి, ఎవరు అడిగారు, కామెంట్లు అడిగారు డొనేషన్ చేయొచ్చు కదా అని. క్యాన్సర్ పేషెంట్స్కి మా నాన్నకి చెప్తే ఒప్పుకోలేదు. బిడ్డ జుట్టు అంటే అయ్యకు ప్రాణం కదా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఇంతటితోని ముగింపు. మాకు బోర్ కొట్టి ఏం టైం పాస్ కాక నెట్ ఒకటి పోయింది, దానికి వీడియో చేస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. మీరు హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు, బాగానే చేస్తున్నారు వీడియోలు అలా అనుకోకండి. మా నెట్ లేదు, కట్ అయిపోయింది, వైర్లన్నీ కట్ చేసేసారు, అందుకని టైం పాస్ కాక ఏదో టైం పాస్కి చేసుకుంటున్నాం. అంతే. సభ ఇంతటితో ముగింపు. నమస్కారం. బాయ్ బాయ్. శుభం.